శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగదప్పితరో వందే పార్వతీ పరమేశ్వరో. నేను మీ నాగాపట్ల పవన్ కుమార్ శర్మని. 15 సంవత్సరాల యొక్క మహాకాళీ సాధనలో ముందుకు వెళుతూ ఆ అమ్మవారి ఆశీస్సులతో మరి ఇన్ని రోజులు కూడా సాధన చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహం పొందుతూ అమ్మవారు నాకు ఇచ్చినటువంటి వాక్కు ప్రకారంగా సాధనలో కూర్చునే భాగంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి నాకు వచ్చినటువంటి స్ఫురణ ప్రకారము ఇదివరకుగా ముందస్తు వీడియోలో మీకు ఆయా పార్టీల గురించి అన్నీ కూడా తెలియజేశాను. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరైతే బాధ్యతలు స్వీకరించబోతారో అమ్మవారి యొక్క ఆశీస్సులు అనుగ్రహాన్ని బట్టి తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. మరి నాగాపట్ల పవన్ కుమార్ శర్మ మాట ఆ యొక్క అమ్మవారి శాసనంగా ఇది నిక్కంగా భావించండి. మరి ఈ రోజున మరలా మీకు నియోజకవర్గాల వారీగా వైసీపీ నేతలు గెలబోయేటువంటి ప్రాంతాలని వివరించి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఎవరైతే స్వీకరిస్తారో వారి యొక్క పేరు చెప్పడం జరుగుతుంది. వైసీపీ నేతలు గెలిచేటువంటి ప్రాంతాల వారీగా నియోజకవర్గాల వారీగా గంగాధర నెల్లూరు, చిత్తూరు, పొంగనూరు, ఆదోని, అల్లూరు, కొడుమూరు, నందికొట్కూరు, రాయచోటి, పులివెందుల, కడప, పాణ్యం, ఎర్రగొండపాలెము, పామూరు, పోలవరము, రంపచోడవరము, అరకు, చీపురుపల్లి, పాతపట్నం, పాలకొండ, కురుపురము, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, తిరుపతి, మదనపల్లి, చంద్రగిరి ఇలా నియోజకవర్గాల వారీగా వైసీపీ నేతలు గెలిచేటువంటి ప్రాంతాలు ఇదివరకు కూడా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున కూడా మరి వైసీపీ నేతలు గెలిచేటువంటి ప్రాంతాలు తెలియజేశాను. మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో భాగంగా మరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేటువంటి వ్యక్తి ఎవరు అనేది అమ్మవారి యొక్క ధ్యానంలో కూర్చుని శాస్త్ర పద్ధతి ద్వారా చూడగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ఆ యొక్క అమ్మవారు స్ఫురించిన దాన్ని బట్టి మీకు వ్యక్తం చేస్తున్నాను. శ్రీ మహాకాళి అనుగ్రహంతో గవశాస్త్ర పద్ధతిలో అమ్మవారు చెప్పినటువంటి వాక్కు విధానంగా నా వాక్కు అమ్మవారి శాసనము ఇది నిక్కము కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అమ్మవారు వచ్చినటువంటి స్ఫురణలో భాగంగా మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి అందరూ కూడా దీన్ని అమ్మవారి అనుగ్రహంగా భావించి నేను చెప్పిన ప్రతిదీ కూడా మీరు రాసిపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, అమ్మవారి యొక్క అనుగ్రహంగా భావించండి అని తెలియజేస్తూ ఆనందంగా ఈ రోజున ప్రతినిత్యము కూడా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం చేసుకుంటూ సాధన చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా వచ్చేటువంటి సమస్యలు తీరుస్తూ గవశాస్త్ర పద్ధతి ద్వారా సమస్యల పరిష్కారం తెలియజేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మరలా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వారి యొక్క నామధేయాన్ని మీకు తెలియజేశాను. కాబట్టి మరలా అమ్మవారు మళ్ళీ ఆజ్ఞ ఇస్తే తప్పకుండా మరలా మున్ముందుకు వచ్చి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కాబట్టి అందరికీ నమస్కారము, ధన్యవాదాలు. మీ నాగాపట్ల పవన్ కుమార్ శర్మ. Like and subscribe Eagle Media Works.